నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. దద్దరిల్లిన గల్ఫ్ దేశాలు, సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు. యుఏఈపై దాడులను ఖండిస్తున్న మోదీ. ఢిల్లీ ఎయిర్పోర్టులో 100 అంతర్జాతీయ విమానాలు రద్దు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ దాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రసిద్ధ బూర్జ్ ఆల్ అరబ్ ఫామ్ జుమైరా హోటళ్లు దెబ్బతిన్నాయి. ఆదివారం పేలులతో ఎమిరేట్స్ దద్దరిల్లింది. బహ్రెయిన్లోని మనామా నగరంలో క్రౌన్ ప్లాజా హోటల్ను ఒక సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేసింది. అలాగే ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్పై దాడిలో కొంతమంది పౌరులు మరణించినట్టు సమాచారం. దుబాయ్లో పలుచోట్ల పేలులు సంభవించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. పెద్ద పేలుడు శబ్దాలు తమకు కూడా వినిపించినట్టు సౌదీ అరేబియా రాజధాని రియాద్ ప్రజలు తెలిపారు. ఇక ఖతర్ రాజధాని దోహా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయిల్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్లతో పాటు తొలిసారిగా ఓమెన్పై కూడా డ్రోన్ క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఆస్తులు, స్థావరాలు కలిగి ఉన్నటువంటి అరబ్ దేశాలన్నింటినీ ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అలాగే సైప్రస్లో ఉన్నటువంటి బ్రిటస్ మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఇరాన్ 2 క్షిపణులతో దాడులు చేస్తుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. యుఏఈపై జరిగినటువంటి దాడులను ఆయన ఖండించారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో తాను ఫోన్ ద్వారా మాట్లాడానంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాడుల్లో ప్రాణనష్టంపై ఆయన సంతాపం తెలిపారు. కష్ట సమయంలో యుఏఈ వెన్నంటే భారత్ ఉంటుందన్నారు. యుఏఈలో ఉంటున్న భారతీయులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు న్యహాన్కు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో విమానయాన కంపెనీలు ఆ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు భారీ స్థాయిలో తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు. ఎయిర్ ఇండియా పశ్చిమాసియాలోని దేశాలకు అన్ని విమానాలను రద్దు చేసింది. ఎయిర్ ఇండియా 50 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. సంస్థ రద్దు చేసిన వాటిలో ముంబై, లండన్, ఢిల్లీ బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జ్యూరిచ్, ఢిల్లీ మిలాన్, ఢిల్లీ వియన్నా, బెంగళూరు, లండన్, ఢిల్లీ కోపెన్హెగెన్, ఢిల్లీ లండన్, ఢిల్లీ ఫ్రాంక్ఫర్ట్, ఢిల్లీ న్యూయార్క్, ముంబై న్యూయార్క్, ముంబై నేవార్క్, ఢిల్లీ చికాగో, ఢిల్లీ టొరంటో, ముంబై ఫ్రాంక్ఫర్ట్ అండ్ ఢిల్లీ ప్యారిస్ మధ్య రాకపోకలు సాగించే విమానాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా పిడన నియోజకవర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్ పవన్ కళ్యాణ్పై ఫిబ్రవరి 20వ తారీఖున చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు పెడన టౌన్ జాతీయ కాపు సంఘం నాయకులు కోనపరెడ్డి రంగయ్య నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్ సామాజిక వర్గ నాయకులపై రైలు తగలబెడితేనే ఆదరణ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని జాతీయ కాపు సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. రైలు తగలబెట్టిన సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 5,000 కోట్లు కేటాయింపు, అలాగే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారని అనటం ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. జాతీయ కాపు సంఘం పెడన టౌన్ నాయకులు కోనపరెడ్డి రంగయ్య నాయుడు. అలాగే ఆయన మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల నుంచి పెడన పట్టణాన్ని సామాజిక వర్గ చేతుల్లోనే ఉన్న ఏ ఒక్క సామాజిక వర్గమైనా మీ మీద అసూయపడిందా, ద్వేషించిందా? ఎందుకు ఈరోజు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. ఏమన్నా జరిగినాయా? ఏ సామాజిక వర్గమైనా మేము అందరినీ ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం. అవమానించకుండా అవసరం వస్తే సాయం చేస్తాం. అంతేగాని సామాజిక వర్గాలు ఎత్తమాకండి సార్ దయచేసి. అలాంటి విధానాలు ఒకవేళ తరచూ అలాగే జరుగుతుంటే కనుక మీకు ఎదురయ్యే పరిణామాలు వేరేగా ఉంటాయి సార్. మీరు చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసి కూడా మీరు ఇలా ఎందుకని మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో ఒక నాయకుడు, ఎక్స్ నాయకుడు, రంగా గారికి నిజమైన వారసుడు నేనే అన్నాడు సార్. మరి అదేంటో సార్, మా సామాజిక వర్గం మీద పడుతున్నారు, వారసుడు నేనే అంటున్నారు. ఆ సామాజిక వర్గం రైలు తగలబెడితేనే వాళ్ళకే పట్టమా అని అడుగుతున్నారు సార్. మా దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళతో అనిపించుకుంటాం. పగలేమో ప్రశంసలు మాకు, రేత్రిపూటేమో దారుణమైన రాక్షస రాజకీయ వ్యూహాలు రేత్రిపూట ఇళ్లలో చేస్తున్నారు మీరు. పగల మాకు ప్రశంసలు,
మీరే ఉండాలి, ముందు మీరే చేయాలి, మీరే ఏదైనా చేయగలరు అని. రేత్రిపూట ఏమో రాళ్ళలో వేసి తొక్కేస్తున్నారు మమ్మల్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు సామాజిక వర్గమైనా సరే వాళ్ళ సామర్థ్యత వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంతేగాని ఒక సామాజిక వర్గం గురించి ఏలెత్తి చూపించటం భావ్యం కాదు. ఇలాంటి ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు. సామాజిక వర్గం అంటున్నారు సార్ ఆనందప్రసాద్ గారు. పెడన చేనేత కళాకారులందరినీ మేము అంటలేదు. మీరు సామాజిక వర్గం గురించి ఎత్తారు కాబట్టి అది మీ ఒక్కరినే ప్రశ్నిస్తున్నాం. మేము మా సామాజిక వర్గమే మీ చేనేత కళకి బీజ్యం పోసింది. పెడన కాపుల వీధి నుంచే సుమారు కాపుల వీధిలో నాకు ఊహ తెలిసి 1970లో పుట్టా నేను. నాకు ఊహ తెలిసి 150 మగ్గాలు కాపుల వీధిలో మా సామాజిక వర్గం నడిపిందే. తోట నాగేశ్వరరావు గారు కట్టక్కు, ఒరిస్సా, సంబలపూర్ లైన్ చూపించింది. అక్కడ మీ వ్యాపారాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా చేసింది మా సామాజిక వర్గమే అని మేము ఎప్పుడు చెప్పుకోవాలా. ఇవాళ మీరు మా సామాజిక వర్గాన్ని ఏలెత్తి చూపిస్తున్నారు కాబట్టి మా సామాజిక వర్గం సామర్థ్యం, ఒక సాహసం, సమర్థత ఎలా ఉంటుందో ముందు ప్రతి ఒక్కరికి ఎలా నిలబడతారో అనేది నిదర్శనం అనేది. మా సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారనేది అక్రోస్తో ఉన్నారు. ఇప్పుడు మీరు అలాంటి అలక పాన్పులు అక్రోచులు మానేసేయండి. రాష్ట్రంలో పందులు దోసుకునే సమయంలో బరిసేయి నిలబడ్డాడు, భరోసానిచ్చాడు ప్రజలకి. అభిమానిస్తే మేము అంగిట్లో అన్నమవుతాం, అవమానించినా అవహేళన చేసినా అరికాల్లో మేకవుతాం. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా సరే సామాజిక వర్గాల. కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా హోస్పేట్ నగరం పటేల్ నగరంలో ఉన్నటువంటి ప్రతిష్ఠిత కిండర్ కేర్ ప్రీ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నగరంలో పునీత్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ అంశాలపై రూపొందించినటువంటి నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు హర్షాతిరేకాలతో అభినందించారు. సంస్థ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బసవరాజు బెన్ని, డైరెక్టర్ ఎస్ కవిత మోసెస్, ప్రశాంత్, హెడ్ మిసెస్ ముక్తా అలాడకట్టి, ఉపాధ్యాయురాలు వనజాక్షి, సవిత, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు. ముందుగా 1TVతో హెచ్ఎం ముక్తా అలాడకట్టి మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో ఫ్లయింగ్, ఎల్కేజీ, యూకేజీ తరగతులతో పాటు రానున్న రోజుల్లో ప్రైమరీ మరియు హై స్కూల్ తరగతులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమ విద్యతో ಪಾಟು ಅన్ని ವಿಧಾಲ ವಿಲುವೈನటువంటి ಸೌಕರ್ಯಗಳನ್ನು ಕಲ್ಪಿಸಮని ತಿಳಿಪಾರು. 2025-26ನೇ ವರ್ಷದಿಂದ ನಮ್ಮ ಹೊಸ ಅಕಾಡೆಮಿಕ್ ಇಯರ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದು. ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ಬ್ರಾಂಚ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದು ಫ್ರಮ್ ಹೌಸ್ ಆಫ್ MS ರಾಮಯ್ಯ. MS ರಾಮಯ್ಯ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ, ಆಲ್ರೆಡಿ ದೇ ಆರ್ ವೆರಿ ಫೇಮಸ್ ಇನ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜಸ್ಗೆಲ್ಲ. ಸೊ ಅವ್ರದ್ದು ಬಂದ್ಬಿಟ್ಟು ಏನಿದೆಲ್ಲ ಕಿಂಡರ್ ಕೇರ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬ್ರಾಂಚಸ್ ತುಂಬ ಇದೆ, ಬಹಳ ವರ್ಷದಿಂದ ರನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಫ್ರಾಂಚೈಸೀಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಎಕ್ಸ್ಪ್ಯಾಂಡ್ ಮಾಡಿರೋದು. ಸೊ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ಇದೆ. ಇವಾಗ ನಾವು UKG ವರೆಗೂ ಇದ್ದೀವಿ. ಈ ವರ್ಷನೂ ಕೂಡ UKG ಇರುತ್ತೆ. ಬಟ್ ಕಮಿಂಗ್ ಇಯರ್ಸಲ್ಲಿ ಬರುವ ವರ್ಷಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರೈಮರಿ ಮತ್ತು ಹೈಸ್ಕೂಲ್ ಕೂಡ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೀವಿ. ಸೊ ಖಂಡಿತವಾಗಿಯೂ ಇಲ್ಲ ಹೊಸಪೇಟೆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆ ಅಂದರೆ ನಾಫೀಸ್ ಕಿಂಡರ್ ಕೇರ್ ಆಗಿ ಹೊರಹೊಮ್ಮುತ್ತೀವಿ. కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర బాణసంచా ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దోర్నాలలో పలు బాణసంచా షాపులు, గోడౌన్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్ఐ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు బాణసంచా షాపులు, గోడౌన్లను ఒక్కొక్కటిగా పరిశీలించిన పోలీసులు లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు, నిల్వ విధానాలను సవివరంగా తనిఖీ చేశారు. అనుమతులకు మించి నిల్వ ఉంచినటువంటి బాణసంచా సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భద్రతా నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలే లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయ ప్రాంగణంలో రైతుల కోసం లేట్ ఖరీఫ్ మరియు ఎర్లీ రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికలో మంత్రి ఆనం ప్రసంగించారు. సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సహకారంతో నెల్లూరు జిల్లాలో ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రం మొట్టమొదటిగా సంగం మండలంలోనే ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాన్ని రైతులు ఉపయోగించుకోవాలని మంత్రి ఆనం తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు ఒక్కరోజు లోపలే వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామని తెలిపారు. టెస్ట్ చేసి మాయిశ్చర్ చూస్తారు సార్. 17% ఉంటే వెంటనే గన్నీసు లారీస్ తెప్పిస్తాం సార్. కొంచెం కనుక ఉంటే కనుక ట్రై చేసుకోండి అని షెడ్యూలింగ్ 7 రోజులు ఇస్తారు సార్. విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ షెడ్యూలింగ్ 7 రోజులు ఇస్తారు సార్. ఈ 7 రోజుల మనం పోయి మనకి ఇస్తాడు సార్. మనం పోయి టీఆర్ వెళ్తాం సార్. ఫార్మర్ని కలిసి ఫార్మర్ కోసం కనుక తీసుకొని వచ్చి టెస్ట్ చేసి సమాజ మార్పు కోసం బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టిన మాజీ మావోయిస్టు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ ఆత్మీయ సమ్మేళనం మందమరి పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, పట్టణ ప్రజలు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. 40 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి ప్రజల కోసం పనిచేసి ఈ మధ్యనే లొంగిపోయినటువంటి బండి ప్రకాష్ మందమరి వాసి కావడంతో అతని మిత్రులు, స్నేహితులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం బండి ప్రకాష్ మాట్లాడుతూ గుండెలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. చివరి వరకు ప్రజల పక్షాన ఉండే నేను ప్రజల సమస్యల కోసమే పోరాడతాను, ప్రజల కోసమే జీవిస్తాను, ప్రజల కోసమే చివరి వరకు పనిచేస్తాను. ఈ సమాజం అయితే మారుతుంది. ఇది మారదని ఎవరైతే చెప్తుండ్రో అది అవాస్తవం. ఎందుకనంటే సమాజం మారకపోతే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ సమాజం ఉండదు. మనము ఆదిమ సమాజం లాగానే ఆకులను తినుకుంటూ జంతు చర్మాలు కట్టుకొని బ్రతకాల్సిన వాళ్ళని. అదే ఒక మనకు అందరికీ నిదర్శనం. ఈ సమాజంలో దోపిడీ, అసమానతలు, అణచివేతలు ఉన్నంతకాలము మార్క్సిజం, మావోయిజం, లెనినిజం బ్రతికే ఉంటుంది. ఇది ఈ ఒక్క సమాజానికి భారతదేశంలోనే పనిచేస్తుంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దీన్ని ఈరోజు ఏదో కొద్దిమంది అంటే దేశంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది వ్యక్తులను చంపి మావోయిజాన్ని అంతం చేసినామని వాళ్ళ ఆత్మ సంతృప్తితో మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం కాదు. ఈరోజు పార్టీ చాలా నష్టపోయింది. అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రూపం తీసుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామ శివారులో గల రోటిపాదల పెద్దవాగులో సుమారు 3 సంవత్సరాల నుండి ఈ విగ్రహం కొంతమేర కనిపిస్తుండటంతో 3 గ్రామాల ప్రజలు మరియు హైదరాబాద్ వాసి భక్తుడు సహకారంతో జేసీబీతో తవ్వకాలు చేసి చెన్నకేశవ స్వామి అవతారంతో ఉన్నటువంటి పురాతన విగ్రహాన్ని బయటకు తీశారు. ఇది కాకతీయుల కాలం నాటి విగ్రహంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విగ్రహంలో చెక్కినటువంటి విధానం శిల్పకళ ఒట్టిపెళ్లలో ఉందంటూ ఈ విగ్రహం ఊరిలోకి తీసుకువెళ్లి గుడి నిర్మించి ప్రతిష్ఠించాలని గ్రామస్తులు అంటుండగా పక్క చేను వ్యక్తి చింతకాని గ్రామానికి చెందిన చెకినాల సారయ్య తన చేను వద్ద దొరికింది కాబట్టి నా చేనులోనే 10 గుంటల భూమి కేటాయించి గుడి కట్టిస్తామని తెలిపాడు. ఇది మాదారం, కోర్లకుంట, చింతకాని, జగ్గయ్యపల్లి గ్రామాల మధ్యలో ఉంది కాబట్టి 3 గ్రామాల సర్పంచులు మరియు పెద్దల మధ్య చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని గ్రామస్తులు తెలిపారు. నుంచి కూడా విగ్రహం ఉన్న ప్లేస్లోనే ఉంది తప్ప ఎవరు తీసే ప్రయత్నం గట్టిగా చేయలేదని తెలిసింది. ఇక్కడ లోకల్ వాళ్ళకి కొంతమందికి కాంటాక్ట్ చేయగా అదే విషయాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేశారు. సో తెలిసిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ విగ్రహం పరిస్థితి చూస్తే స్వామివారి నదిలోనే కంప్లీట్గా మునిగిపోయి ఉంది విగ్రహం అయితే కనుక. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం హైట్ వచ్చి దాదాపుగా మనకి 4.5 అడుగుల వరకు ఉంటుంది. ఈ విగ్రహం పూర్తి స్థాయిలో నీటిలోనే ఉంది. మీకు ఆ వీడియో కూడా మన వాళ్ళు వేస్తారు, చూడొచ్చు. సో అలా నీటిలో మునిగిపోయిన విగ్రహాన్ని 3 సంవత్సరాల నుంచి కూడా తీసే ప్రయత్నం జరగకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. సో ఎట్టకేరకు ఇక్కడ గ్రామస్తుల సహకారంతో నిన్న నేను కాల్ చేసిన వెంటనే అందరూ సహకరించి ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఏమీ తినకుండా అందరూ గ్రామ ప్రజలు కూడా ఇక్కడే ఉండి విగ్రహాన్ని బయటికి తీయడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. సో నా ప్రయత్నం కూడా చిన్న ఉడత సాయంగా నా వరకు అయింది, నేను కూడా చేశాను. సో విగ్రహాన్ని ఈరోజు బయటికి తీయడం జరిగింది. మీరు ఈ విగ్రహాన్ని చూసినట్టయితే కనుక ఇది అతి పురాతనమైన విగ్రహం అని కూడా మనకు తెలుస్తుంది. అంటే మనకి దాదాపు ఒక 800-900 సంవత్సరాల క్రితం చెక్కబడిన విగ్రహం అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఈ విగ్రహాన్ని ఒకసారి చూసినట్టయితే విగ్రహం చెక్కిన విధానం కూడా మన కాకతీయులు రామప్ప టెంపుల్లో విగ్రహ
శైలి ఎలా అయితే మనకి కనిపిస్తుందో సేమ్ అదే శైలిలో మనకి ఈ విగ్రహంలోని ఆ చెక్కబడిన అన్నీ కూడా చాలా బాగా కనబడినాయి. రాతితో చెక్కిన జ్యువెలరీ కూడా చూడొచ్చు మీరు. ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా అద్భుతమైన విగ్రహం. దురదృష్టవశాత్తు పోయినాక ఒక సంవత్సరానికి దేవుడు వెళ్ళినాక మళ్ళీ ఏమైందంటే మాకు ఇంట్లకు ఊక నాగసర్పాలు వచ్చుడు ఊక మేము పుట్టుడు. మాకు కంద కనిపించలే, మా కొడుకు కనిపించలే. ఎప్పటి పేషెంట్ మేము ఇద్దరం లేవకుండా అయినాక ఏందని దేవుడిని అడిగితే, నువ్వు దేవుడు ఉన్నాడు మిషన్ కాడ, మీరు పోయి రోజు నైద్యం పెట్టుకుంటా పూజ చేసుకోరి. ఖచ్చితంగా పూజ చేసుకుంటే మీకు కొద్దిగా లాభం అవుతుంది. మీరు పాములు సర్పాలు మీరు చంపిస్తాను కనుక అద్దని అది పోయి మళ్ళీ నాగులమ్మ కాడికి పోయి పడి పూజలు చేసి మన పరిగ చేసి నిడిచి పూజలు చేసుకొని పాల అభిషేకం చేసుకొని వచ్చినాక వీడికి వచ్చి మేము నైద్యం పెట్టి ముక్కు రాకినాం. అక్కడికి ఆకే మాకు కొద్దిగా తీరు ఉన్నది. ఇది మా చేనులో పెట్టుకుందామంటే ఇప్పుడు ఊరు గ్రామ సర్పంచ్ గ్రామం మంది ఏమంటానంటే ఊరి దగ్గర పెట్టుకుందాం, మీరే బోర్డు రాస్తాం, అంతా మీదే చేస్తాం అని గ్రామస్తులు వాళ్ళు అంటారు. నేను నా దగ్గరనే చేనులో పెట్టుకుంటానని నేను అంటాను. తవ్వలేదు. పండినా పండకపోయినా వ్యవసాయం తప్ప వేరే పని ఎరగని రైతులు ప్రతి ఏటా ఏదో ఒక కారణంతో నష్టపోతున్నారు. భూమి తల్లిని నమ్ముకొని లక్షల రూపాయల అప్పులు తెచ్చుకొని రేయింబవలు పొలంలో పనిచేసినా ఫలితం లేక బక్కచిక్కిపోతున్నారు. ప్రకృతి గర నుంచి అధిక దిగుబడితో పంటలు పండినా దళారుల వల్ల ₹1 కూడా చేతికందని పరిస్థితి ఏర్పడుతోంది. అదిగాక ప్రతి ఏడాది నకిలీ విత్తనాల వల్ల పంటలు పండక రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి, ఎడవల్లి, బొల్లపల్లి, నల్లవరం, ఎర్రబోరు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపడకు చెందినటువంటి ఓ విత్తనాల విక్రయదారుల మాటలు నమ్మి అగ్రిమా రకం మిరప విత్తనాలు 100 గ్రాముల ప్యాకెట్ ₹4,500 కొనుగోలు చేశారు. 60 ఎకరాల్లో నారును పోసి ఎకరానికి ₹1,50,000 పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఆ రైతులకు సుమారు ₹1 కోటి వరకు నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. కాబులేక పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయామని రైతులు దిగాలు పడిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపడకు చెందిన విత్తన కంపెనీ ప్రతినిధులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పారని, ఆ మాటలు నమ్మి సాగు చేశామని, 6 నెలలు దాటినా సరిగా కాపులేక అడపాదడప కాయలు కాసినా పొట్టిగా సన్నగా ఉండడంతో ఎకరాకు 3-4 క్వింటాల దిగుబడి కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిరప మొక్కలు ఏపుగా ఎదిగినప్పటికీ కాయలు లేక తోటలన్నీ వెలవెలబోతున్నాయని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కేఆర్పురం హార్టికల్చరల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చేద్దామంటూ కలయాపన చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. వెంకటాపురం తల్లాడ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ ఇచ్చారా? అవునండి. ఇప్పుడు మరి ఈ కాయలు ఇలా కాసాయని చూపించారు వాళ్ళకి? చూపించామండి. చూపిస్తే మిజ్జి పడ్డది, మందులు కొట్టాలా అని చెప్తున్నారండి. మిర్చి పడ్డది అని మందులు కొట్టాలన్నారండి. అలాగే నేను 2 ఎకరాలు మిర్చి తోట వేసానండి. రైతుని 2 ఎకరాలు మిర్చి విత్తనాలు వేసా. బిందాస్ వేసానండి. బిందాస్ వేసి నష్టపోయామండి. మొత్తం కాయలు కాసినాయి కానండి, చిన్న చిన్న పిందులు పితికలు అయిపోయినాయండి. రైతులకి చెప్తేనేమో ఆయన బిందాస్ ఇచ్చినాయన రావట్లేదు. ఫోన్ చేసినా రావట్లే. కేసు పెట్టినాం. అధికారులకు కూడా చెప్పినా కూడా ఆ కేసు కాడికి వచ్చి చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఏం చెప్పలేదు. చేను చూడలేదు. చేను కాడికి వచ్చిండు ఆయన, బిందాస్ ఇచ్చిన ఆయన 2 సార్లు వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయిండండి. ఇంకా మళ్ళీ రాలా. నష్టపరిహారం ఏంటంటే మేము పోయి కంపెనీ ఆయన తీసుకొని వస్తాం అన్నారు. అతను తీసుకొని రాలేదు. ఇక మేము 2 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతులే. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తన స్వంత గ్రామం తుమ్మన్పేటకు టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు రానున్నారు. ఉదయపూర్లో పెళ్లి అనంతరం సొంత గ్రామం తుమ్మన్పేట ఫామ్ హౌస్లో రిసెప్షన్, సత్యనారాయణ స్వామి వ్రత వేడుకల్లో పాల్గొంటారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం తుమ్మన్పేట ఫామ్ హౌస్కు చేరుకుని సత్యనారాయణ స్వామి వ్రతంలో నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు పాల్గొంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం రిసెప్షన్ వేడుకల్లో పాల్గొంటారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఉరుకుంద ఈరణ స్వామి పాలక మండలి చైర్మన్ బాధ్యతలు రసవత్తరంగా మారాయి. నాడు ప్రమాణ స్వీకారం రోజు నుండి నేడు బాధ్యతల స్వీకరణ వరకు హౌస్ అరెస్టులు, భారీ పోలీస్ బందోబస్తు నడుమ కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా ఎంత వ్యతిరేకత ఉందో అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఉరుకుంద క్షేత్రం మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ దీని పెత్తనమంతా ఆధునిలో ఉందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. చైర్మన్ పదవి విషయంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి రాజీ పడ్డం ఎంతవరకు సమంజసం కాదని, ఇది నియోజకవర్గ ప్రజలను ముమ్మాటికి మోసం చేసినట్లేనని స్థానిక మాజీ పాలక మండలి చైర్మన్ చెన్నబసప్ప, కోట్రేస్ గౌడ్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఉన్న కుటుంబాలకే పట్టం కట్టడం, చైర్మన్ పదవులు అవినీతి పరులకు ఆజ్యం పోసినట్లేని ఆరోపించారు. ఇంకా మరి రావాలా అనేటటువంటి ఇంకోటి ఆలోచనలు ఉండవు నాకు. పాండురంగయ్య గారు గత పెద్ద ఆయన చెప్పినట్లు 73లోనే
ఈ కౌదల మండలం ఆదూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజు మొట్టమొదటి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం నుండే డీజీ తిమ్మయ్య శెట్టి గారు కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గట్టిగానే ప్రయత్నం చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. డీజీ భారతి గారు, డీజీ వెంకటేశయ్య గారు వీరందరూ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ విషయాన్ని గమనించి వారు ఈరోజు దేవస్థానంలో ఒక డిప్యూటీ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయాలి, డిప్యూటీ కమిషనర్ గారితో ప్రమాణ స్వీకారం చేయించుకోవాలని అంటే మనకి రూల్స్ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు అమరావతిలో వేరే ఆఫీస్ పని మీద అమరావతిలో ఉన్నా కూడా ఇక్కడ బలవంతంగా అక్రమంగా వచ్చి ఈరోజు ఒక గుమస్తా ద్వారా కేవలం ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణ పత్రం చదివి వినిపించి దాన్ని ప్రమాణ స్వీకారం చేయాల్సిండగా ఈరోజు ఒక గుమస్తా ఒక సూపరింటెండెంట్ ద్వారా బలవంతంగా ఈరోజు రిజిస్టర్లో సంతకం చేసి అక్రమంగా ప్రమాణం చేసినట్లు రాయించుకోవాలని చెప్పి ఉద్దేశంతో అంటే మీరు ఏమన్నా మా వినతికి మీరు స్పందించి ఏమన్నా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్లో ఆదివారం జరిగినటువంటి భారత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో మిస్ ఇండియా బి అమూల్య ప్రియదర్శిని చేతుల మీదుగా సామాజిక సేవకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర నేత విసంపల్లి సిద్ధుకు భారత్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వజ్రగిరి జస్టిస్, అంతర్జాతీయ చిత్రకారుల దీపాల పదం, ట్రస్ట్ చైర్మన్ దీపాల పరందామయ్య, ఇక అసోసియేట్ ప్రొఫెసర్ బండారు రవి, ఆస్ట్రియా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోసం పనిచేస్తూ అంతిమంగా అణగారిన వర్గాల కోసం రాజ్యాధికారం దక్కాలనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి వారు 3 దశాబ్దాలుగా తాడిత పీడిత వర్గాల హక్కులకై పనిచేస్తున్నటువంటి ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఉంటారు విసంపల్లి. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణీలు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వార్డుల్లోని ఎయిర్ కండిషనర్లో ఏర్పడినటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో వార్డు మొత్తం దట్టంగా విస్తరించింది. దీంతో రోగులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ సమయంలో వార్డులో సుమారు 15 నుండి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. పొగను గమనించిన వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నటువంటి రోగులను స్ట్రెచర్ల ద్వారా సురక్షితంగా పక్కనే ఉన్న ఇతర వార్డులకు తరలించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే ఆసుపత్రి సిబ్బంది ఫైర్ ఎగ్జింగ్విషర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఏసీ యూనిట్, కొన్ని వైద్య పరికరాలు కాలిపోయినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలోని పాత వైరింగ్, ఏసీల నిర్వహణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆక్సిజన్ సిలిండర్లను మరియు వెంటిలేటర్లపై ఉన్న రోగులను త్వరగా తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దద్దరిల్లిన గల్ఫ్ దేశాలు, సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు. యుఏఈపై దాడులను ఖండిస్తున్న మోదీ. ఢిల్లీ ఎయిర్పోర్టులో 100 అంతర్జాతీయ విమానాలు రద్దు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.